హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో స్వీట్ అండ్ స్పైసీ పికిల్ చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. దానికోసం చిన్న రసం మామిడికాయలు పచ్చి ఒక 4 తీసుకొని వాటి మీద పొట్టంతా తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇలాగా చాపర్లో వేసేసుకొని ఫైన్ గా చాప్ చేసుకోవాలి. మనం ఇలా చాప్ చేసుకునే బదులు తురుముకోవచ్చు కూడానండి, ఈజీగా అయిపోతుందని నేను ఇలా చాపర్లో వేసుకున్నాను. చాపర్లో వేసుకున్న అచ్చం మనం తురుముకుంటే ఎలా వచ్చిందో అలాగే వచ్చిందనమాట. ఇలాగా ఈ చాప్ చేసుకుందంతా ఒక ప్లేట్ లో వేసేసుకొని మిగిలిన ముక్కలను కూడా ఇలా చాపర్లో వేసేసుకొని ఫైన్ గా చాప్ చేసేసుకొని అది కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ మామిడి తురుమంతా ఎంత వచ్చిందో చూసుకోవాలి, కొలుచుకోవాలన్నమాట. ఇట్లా మెజరింగ్ కప్పు తోటి కొలుచుకున్నాను, ఒక బౌల్ లో వేసుకున్నాను అనమాట. 4 కప్పులు వచ్చిందనమాట ఈ తురుము. 1 స్పూన్నర సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని 3 రోజులు పక్కన పెట్టుకుని 3వ రోజు పికిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 3వ రోజు తీసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల సాల్ట్, 5 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులో తురుము కొలుచుకున్నాం కదా, ఆ మెజరింగ్ కప్పుతోనే 1 కప్పు బెల్లం తురుము, 1 స్పూన్నర వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొచ్చి దాంట్లో ఒక గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చబచ్చగా మిక్సీ పట్టుకొని ఆ వెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా అందులో వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఇందాక ఏ కప్పుతో అయితే బెల్లం తురుము కొలుచుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసేసుకొని అవి కొద్దిగా వేగాక ఒక 5 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 స్పూన్ ఇంగు కూడా వేసుకొని తాలింపు వేగాక ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకొని తాలింపుని దాంట్లోకి చట్నీ వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకూడదండి. ఈ విధంగా వేసేసుకొని చట్నీ అంతా బాగా అంతా కలిసేట్టు కలుపుకొని చట్నీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం పచ్చిది వేసాం కదా, అందుకని ఈ విధంగా చేసేసుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయాక ఎయిటెడ్ కంటైనర్ లోకి తీసుకోవాలి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి, పెరుగన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా.